ఆకలితో ఉన్న సింహం మరియు తెలివైన కుందేలు. ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది. అది చాలా ఆకలితో ఉండి ప్రతిరోజూ జంతువులను వేటాడి చంపి తినేది. దాని భయంతో అడవిలోని జంతువులన్నీ చాలా కష్టాలు పడుతున్నాయి. భయపడిన జంతువులు అన్నీ కలిసి ఒకరోజు సింహం దగ్గరకు వెళ్లి, ఓ సింహరాజా! మమ్మల్ని వేటాడి బాధ పెట్టవద్దు. మేము ప్రతిరోజూ ఒక జంతువును నీకు ఆహారంగా పంపిస్తాము అని వేడుకున్నాయి. సింహం ఈ ప్రతిపాదనకు సంతోషించి, సరే, అలాగే చేయండి. అయితే ఒక రోజు కూడా ఆలస్యం చేయవద్దు అని గంభీరంగా చెప్పింది. అప్పటినుండి ప్రతిరోజూ ఒక జంతువు సింహం ఆహారంగా వెళ్లడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. కుందేలు చాలా తెలివిగలది, కాని దానికి చాలా భయం వేసింది. అది మెల్లగా ఆలోచించి సింహం దగ్గరకు ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా బయలుదేరింది. సింహం చాలా ఆకలితో ఎదురుచూస్తోంది. కుందేలును చూసిన వెంటనే కోపంతో, నువ్వు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు అని గట్టిగా అరిచింది. కుందేలు భయపడుతున్నట్లు నటిస్తూ, సింహరాజా! దయచేసి నన్ను క్షమించండి. నేను వస్తున్నప్పుడు మరో పెద్ద సింహం అడ్డంగా వచ్చి నన్ను తినడానికి ప్రయత్నించింది. నేను ఈ అడవికి రాజును. నీవు నా అనుమతి లేకుండా వేరే సింహానికి ఎలా ఆహారంగా వెళ్తావు అని అడిగింది అని చెప్పింది. ఆ మాటలు విని సింహం కోపంతో గర్జిస్తూ, ఏంటి? నాకంటే పెద్ద సింహం ఈ అడవిలో ఉందా? అది ఎక్కడ ఉంది? వెంటనే నన్ను దాని దగ్గరకు తీసుకెళ్ళు అని ఆదేశించింది. కుందేలు తెలివిగా సింహాన్ని దగ్గరలో ఉన్న ఒక లోతైన బావి దగ్గరకు తీసుకువెళ్ళి, రాజా! ఆ సింహం ఈ బావిలో ఉంది. చాలా బలమైనది, భయంకరమైనది అని చెప్పింది. సింహం బావిలోకి తొంగి చూసింది. బావిలోని నీళ్లలో తన ప్రతిబింబం కనిపించింది. దానిని మరో సింహం అనుకుని అది కోపంతో గట్టిగా గర్జిస్తూ బావిలోకి దూకింది. దాని గర్జనతో బావిలో ప్రతిధ్వని వినిపించింది. తన శత్రువు కూడా గర్జించిందని నమ్మి సింహం ఆవేశంతో బావిలోకి దూకి చనిపోయింది. అప్పుడు కుందేలు సంతోషంగా అడవిలోని జంతువుల దగ్గరకు వెళ్లి మంచి వార్త చెప్పింది. ఈ కథలోని నీతి: శారీరక బలం కంటే తెలివి చాలా గొప్పది. సమయస్ఫూర్తి మరియు తెలివైన ఆలోచనలతో ఎంతటి పెద్ద సమస్యను అయినా సులభంగా పరిష్కరించవచ్చు.